పొజిషన్కి వచ్చేంత వరకు, మళ్ళీ దాసనారాయణరావు గారు స్వర్గం నరకం తీసేంత వరకు ఒక పూట తినకుండా కష్టపడ్డాం. 1975లో దాసనారాయణరావు గారు, అది పూర్వజన్మ సుకృతం, నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రుల తర్వాత తండ్రిగా దొరికి దాసరి పద్మ గారు వాళ్ళు నాకు స్వర్గం నరకంలో ఒక ఉపకథానాయకుడి పాత్ర, మొదట విలన్గా ఉండి ఆ తర్వాత మంచి పాత్ర అవుతుంది. పల్లెటూరు నుంచి నేను వచ్చింది కూడా నేను విలన్ పాత్ర వేయాలని, హీరో పాత్ర వేయాలని కాదు. ఆ విధంగా జీవితం ప్రారంభమై మహానటులతో యాక్ట్ చేసి దాదాపు 560 చిత్రాల్లో నటించి విభిన్న పాత్రలు పోషించి 60 చిత్రాలకు పైగా నిర్మించి విద్యాలయాలు పెట్టి 17 సంవత్సరాలకు ముందు మహానటుడు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు ఆశీస్సులతో నేను పార్లమెంటుకు వెళ్ళి దీన్ని సాధించానంటే నా తల్లిదండ్రులు నాకు ప్రసాదించిన ఆశీస్సులు, ఆ తర్వాత నా గురువు గారు ప్రసాదించిన ఆశీస్సులు. ఒక కులం వాడు ఆశీర్వదిస్తే గొప్పవాడు కాలేడు, అందరూ ఆశీర్వదించాలి, అందరూ సినిమా చూడాలని ఉద్దేశంతోనే కులమతాలకు అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ నేను విద్యాలయాలు స్థాపించి దాదాపు 14,500 మంది స్టూడెంట్స్, మంది అటానమస్. భారతదేశంలో 3,600 కాలేజీలు ఉంటే మంది 6వ స్థానంలో ఉంది. అటువంటి 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అలా జీవితం ప్రారంభమైంది. క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల ఉండబట్టే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు ఇంతమంది కూడా ఇంకా 40 సంవత్సరాలైనా 37 సంవత్సరాలైనా ప్రయాణం చేయగలుగుతున్నాం. మీరైనా నేనైనా క్రమశిక్షణతో ఉంటే గొప్పవాళ్ళం అవుతాం. ఏదో ఒక రోజున భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ జనరేషన్లో దాదాపు నాకు తెలిసి 40 సంవత్సరాల్లో ఒక రామారావు గారిని, ఒక నాగేశ్వరరావు గారిని, అక్కడ నార్త్ ఇండియాలో కొంతమంది ఆర్టిస్టుల్ని, సౌత్ ఇండియాలో కొంతమంది ఆర్టిస్టుల్ని ప్రతి పుట్టినరోజుకి ఒక నటుడికి, ఒక కళాకారుడికి సన్మానం చేయాలనే ఆలోచన వచ్చిన దానికి ఆ ఈశ్వరుడి కరుణాకటాక్షాలు, ఆయనకు నా మిత్రుడైనటువంటి డాక్టర్ సుబ్బారావు రెడ్డి గారికి 100 సంవత్సరాలు ఇటువంటి ఎన్నో పండుగలు చేసుకోవాలని, పుట్టినరోజులు చేసుకోవాలని, కళాకారులు సన్మానించాలని మా గురువుగారు నటు సుబ్బారావు రెడ్డి గారు, మీరు లేకపోతే కళాకారులను సన్మానించే వాళ్ళు ఒక్కరు లేరు లేరు లేరు. టి సుబ్బారావు రెడ్డి గారి అభిమానులకు, నా అభిమానులకు, నా తోటి కళాకారుల అభిమానులకు పేరు పేరున అందరికీ ఆశీర్వచనం తెలియజేసుకుంటూ, నాకు ఉత్తరాంధ్ర ప్రజలంటే నాకు బాగా ఇష్టం. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీ ఆశీస్సుల కోసం వైజాగ్ వస్తూ 40 సంవత్సరాలు నిర్విరామంగా అత్యద్భుతంగా అద్భుత నటుడుగా డైలాగులో తనకు ఎదురు లేదు, తనకు తీటు లేదు అనిపించుకుంటూ నటనలో ఎంతో కీర్తి శిఖరాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఆ రకంగా చూస్తే కనుక మోహన్ బాబు గారు ఇందాక పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్లుగా ఆయన వింధ్య పర్వతం